ఫ్రెండ్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కొత్త మొబైల్ తీసుకోవాలనుకుంటే ఒకసారి ఎక్స్‌చేంజ్ ఆఫర్ అయితే ఉంటుంది. మన పాత మొబైల్ అయితే ఎక్స్‌చేంజ్ చేసి కొత్త మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇలా ఎక్స్‌చేంజ్ చేయబడిన మొబైల్ ఫోన్ కావచ్చు, ల్యాప్‌టాప్ కావచ్చు, ఏసీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను ఇలాంటి హోమ్ అప్లయెన్సెస్ కావచ్చు. ఇవన్నీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారని చెప్పి చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ మనకు కంపెనీ వాళ్ళు ఎక్స్‌చేంజ్ చేసిన మొబైల్ ఫోన్స్ కావచ్చు, హోమ్ అప్లయెన్సెస్ కావచ్చు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మొబైల్ ఫోన్ అయితే నేను ఎక్స్‌చేంజ్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర వన్ ప్లస్ మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్‌ని ఎక్స్‌చేంజ్ చేసి నేను సామ్‌సంగ్ మొబైల్ అయితే కొనాలనుకుంటున్నాను. ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడైతే వాళ్ళు క్లియర్ కొన్ని చెక్ చేస్తారు. అంటే టచ్ బాగా వర్క్ అవుతుందా? ఫిజికల్‌గా ఏమైనా డ్యామేజ్ అయిందా? కెమెరా వర్కింగ్‌లో ఉందా? బ్యాటరీ బ్యాకప్ బాగొస్తుందా? మొత్తం చెక్ చేస్తారు. వీటికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఫ్లిప్‌కార్ట్‌లో గాని, అమెజాన్‌లో గాని మొబైల్ ఫోన్ ఎక్స్‌చేంజ్ ఎలా చేయాలి? ఒకవేళ ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు ఏ ఫీచర్స్ అనేది ఈ కొరియర్ బాయ్ చెక్ చేస్తాడని చెప్పి ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో చూడవచ్చు. ఇప్పుడు మన దగ్గర నుంచి మనం కొత్త మొబైల్ తీసుకుంటాం. వాళ్ళు పాత మొబైల్ అయితే తీసుకొని వెళ్తారు. ఈ పాత మొబైల్‌ని ఎక్కడ తీసుకొని వెళ్తారంటే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో సెల్లర్స్ అయితే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా చాలా వరకు హైదరాబాద్‌లో కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగుళూరు కావచ్చు అక్కడి నుంచి మనకు చాలా మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఈ హోమ్ అప్లయెన్సెస్ టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్, ఏసీ ఇవన్నీ మనకైతే వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు నేను తీసుకోవాలనుకున్న సామ్‌సంగ్ మొబైల్ అయితే హైదరాబాద్ నుంచి సెల్లర్ అయితే నాకు పంపిస్తాడు. ఈ ఫ్లిప్‌కార్ట్ ద్వారా నాకు పంపిస్తాడు. నేనిప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఈ వన్ ప్లస్ మొబైల్ అయితే ఎక్స్‌చేంజ్ చేసి ఆ సామ్‌సంగ్ మొబైల్ తీసుకుంటాను. ఈ ఎక్స్‌చేంజ్ చేయబడిన వన్ ప్లస్ మొబైల్ అయితే వాళ్ళు ఈ సెల్లర్‌కైతే హైదరాబాద్‌కైతే కంపెనీ అయితే ఉంటుందో అక్కడికి పంపిస్తారు. కంపెనీలో మొబైల్ ఫిజికల్‌గా బావుందా? లేదంటే ఏమైనా డ్యామేజ్ అయిందా? దాంతో పాటు ఈ హార్డ్‌వేర్ బావుందా? లేదా డ్యామేజ్ అయిందా? సాఫ్ట్‌వేర్ కూడా బావుందా? లేదా? మొత్తం క్లియర్‌గా చెక్ చేస్తారు. క్లియర్‌గా చెక్ చేసి 3 కేటగరీగా డివైడ్ చేస్తాడు. కేటగరీ 1లో అయితే మొబైల్ చూడడానికి కావచ్చు, సాఫ్ట్‌వేర్ పరంగా, హార్డ్‌వేర్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇవి కేటగరీ 1గా అయితే డివైడ్ చేస్తారు. కేటగరీ 2 విషయానికొస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కొన్ని మొబైల్స్‌కైతే టచ్ సరిగ్గా పని చేయకపోవడం గాని, కెమెరా సరిగ్గా ప్రాబ్లమ్ ఉండడం గాని, బ్యాటరీ ప్రాబ్లమ్ గాని ఇట్లాంటివి ఉంటాయి. థర్డ్ కేటగరీ విషయానికొస్తే మొబైల్స్ అయితే వాడడానికి అస్సలు పని చేయవు. చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. ఒక 80% డ్యామేజ్ అయ్యుంటాయి. అలాంటి మొబైల్స్ అన్ని కేటగరీ 3కి అయితే డివైడ్ చేస్తారు. ఇలా 3 కేటగరీగా డివైడ్ చేసిన మొబైల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కేటగరీ 1లో మనకు మొబైల్స్ అయితే ఓకే బానే ఉంటాయి. అవేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అంటే మనకు ఫిజికల్‌గా ఈ ప్యానెల్ గాని ఇట్లా కలర్స్ చేయడం గాని అలాంటివి ఉంటాయి. వాటన్నిటిని రీప్లేస్ చేస్తారు. కొత్తవైతే ఇన్‌స్టాల్ చేస్తారు. కొత్తగా ఇన్‌స్టాల్ చేసి మనకు అమెజాన్‌లో అనుకోండి రీఫర్బిష్డ్ మొబైల్స్ అని చెప్పి అమ్మేస్తుంటారు. లేదా క్యాష్‌ఫై అనే యాప్ అయితే ఉంటుంది కదా! అలాంటి యాప్‌లో అయితే ఇలాంటి మొబైల్స్ అయితే అమ్మేస్తుంటారు. అమెజాన్‌లో కూడా చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఐఫోన్ 15 అనుకోండి రూ. 60,000 రెగ్యులర్ ప్రైస్ అనుకోండి. రీఫర్బిష్డ్ మొబైల్ అయితే మనకు 50,000 కానీ 52,000 కానీ అమ్మేస్తుంటారు. దగ్గర దగ్గర మనకు 10,000 నుంచి రూ. 8,000 దాకా డిస్కౌంట్ అయితే వస్తుంది. వెంటనే ఆ మొబైల్స్ అయితే కొనేస్తుంటారు. ఆ మొబైల్‌కి 6 మంత్స్ కానీ 1 ఇయర్ గాని వారంటీ అయితే ఇస్తుంటారు. ఇవి కేటగరీ 1లో అయితే మొబైల్స్ అయితే మనకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో సేల్ చేస్తుంటారు. లేదా క్యాష్‌ఫై ఇలాంటి యాప్స్ అయితే ఉంటాయి కదా! అలాంటి యాప్స్ ద్వారా మొబైల్స్ అయితే సేల్ చేస్తుంటారు. కేటగరీ 2 విషయానికొస్తే మనకు మొబైల్స్ అయితే టచ్ సరిగ్గా పని చేయకపోవడం గాని, లేదంటే కెమెరా ప్రాబ్లమ్ గాని, బ్యాటరీ ప్రాబ్లమ్ గాని ఇలాంటివి అయితే ఉంటాయి. వీళ్ళేం చేస్తారంటే ఇప్పుడు హైదరాబాద్‌లో కంపెనీ అయితే ఉంటుందో ఈ కంపెనీ అనేది కొంతమందికైతే డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఉంటారు కదా! వాళ్ళకైతే అమ్మేస్తారు. వాళ్ళు మళ్ళీ డిస్ట్రిక్ట్ వైడ్ అయితే ఉంటారు. స్టేట్ వైడ్ అయితే ఉంటారు. స్టేట్ వైడ్ నుంచి మళ్ళీ డిస్ట్రిక్ట్ వైడ్ అయితే ఉంటారు. చాలా వరకు మీకు గమనించి ఉంటారు. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మబడును. లేదంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్స్ కావచ్చు, సెకండ్ హ్యాండ్ హోమ్ అప్లయెన్సెస్ కానీ చాలా తక్కువగా ఇస్తామని చెప్పేసి కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. ఆ షాప్ వాళ్ళకైతే అమ్మేస్తారు. ఆ షాప్ వాళ్ళైతే ఇప్పుడు ఒక మొబైల్‌కి బ్యాటరీ ప్రాబ్లమ్ ఉంది. కొత్త బ్యాటరీ ఇన్‌స్టాల్ చేసి మార్కెట్‌లో అమ్మేస్తారు. లేదా ఏమన్నా టచ్ పనిచేయలేదనుకోండి వాటికి డిస్‌ప్లే రీప్లేస్ చేసి ఆ మొబైల్ అయితే అమ్మేస్తుంటారు. కొద్దిగా ఎక్కువ ప్రైస్‌కి అయితే అమ్మేస్తుంటారు. ఇట్లా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కానీ, సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్స్ కావచ్చు, ఇంకా మనకి ఏమన్నా గాని హోమ్ అప్లయెన్సెస్ అయితే అమ్మేస్తుంటారు. థర్డ్ కేటగరీ విషయానికొస్తే ఈ ఫోన్స్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. ఈ ఫోన్స్ ఏం చేస్తారంటే చాలా వరకు ఇన్‌స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు ల్యాప్‌టాప్ సంబంధించి రిపేరింగ్ కోర్స్ అని చెప్పేసి, మొబైల్ రిపేరింగ్ కోర్స్ అని చెప్పేసి ఇట్లా ఇన్‌స్టిట్యూట్స్ అయితే ఉంటాయి. అక్కడ ఒక 100 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారనుకోండి. 100 మందికి 100 ఫోన్స్ అయితే కావాలి. థర్డ్ కేటగరీలో ఉన్న మొబైల్స్ అయితే వాళ్ళు కొంటారు. కొనేసి అవి మొబైల్ పీసీబీలో ర్యామ్ ఇక్కడే ఇన్‌స్టాల్ చేయాలి. ప్రాసెసర్ ఇక్కడ ఇన్‌స్టాల్ చేయాలని చెప్పేసి లేదా ల్యాప్‌టాప్‌లో కూడా ర్యామ్ ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేదంటే పీసీబీ ఇలా ఉంటుంది. ర్యామ్ అంటే ఏమిటి? అలాంటి సీపీయూ అంటే ఏమిటి? ఇట్లా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, వాటిలో ఇన్‌స్టాల్ చేయడానికి, ఈ సర్వీసింగ్ నేర్పించడానికైతే ఈ థర్డ్ కేటగరీలో ఉన్న మొబైల్స్ అయితే వాళ్ళు కొంటారు. ఈ విధంగా మన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా ఎక్స్‌చేంజ్ చేయబడిన మొబైల్‌ని అయితే వాళ్ళు ఈ విధంగా యూజ్ చేస్తుంటారు. ఫ్రెండ్స్ మీకు గాని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్‌ని క్లిక్ చేసి మన ఛానెల్ అప్‌లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు.